బెల్లంకొండ సాయి శ్రీనివాస్, రాకింగ్ స్టార్ మంచు మనోజ్, నారా రోహిత్ల కొత్త తెలుగు సినిమా భైరవం రిలీజ్ అయి నిన్న గురువారంతో 7 రోజులు అంటే మొదటి వారం కంప్లీట్ అయింది. ఈ మొదటి వారం గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తెలంగాణలో ఈ సినిమా 5 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తే, రాయలసీమ జిల్లా నుంచి 1 కోటి, మిగిలిన ఆంధ్ర నుంచి మరో 5 కోట్ల గ్రాస్. టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో మొదటి వారంలో భైరవం సినిమా 11 కోట్లు గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటక అండ్ ఓవర్సీస్ నుంచి మరో 1 కోటి గ్రాస్. టోటల్గా మొదటి వారంలో భైరవం సినిమా 12 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక ఈ 12 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 7 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 50 కోట్లు అయితే 32 కోట్లకు నాన్ థియేటర్లకు అమ్మారు, 18 కోట్లు థియేటర్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. 18 కోట్లకు గాను 7 కోట్లు వెనక్కి వచ్చే మొదటి వారంలో డిస్ట్రిబ్యూటర్ షేరు, మరో 11 కోట్లు వెనక్కి వస్తేనే సినిమా హిట్ అవుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా. 11 కోట్లు షేర్ రావాలంటే మరో 22 కోట్లు గ్రాస్ రావాలి. కష్టమే. ఈరోజు శుక్రవారం, ఈరోజు కమల్ హాసన్ కొత్త సినిమా థగ్ లైఫ్ రిలీజ్ ఉంది. సో ఈ వీకెండ్ మిగతా రెండు నాకు తెలిసి సినిమా మరో 2 కోట్ల గ్రాసు, 1 కోటి షేర్ కలెక్ట్ చేయొచ్చు. సో 10 కోట్ల నష్టాలు క్లియర్గా కనబడుతున్నాయి ఈ సినిమాకు. సో 10 కోట్ల నష్టాలతో సినిమా కమర్షియల్గా డిజాస్టర్ అనేది చెప్పాలి. సినిమా అయితే బాగానే ఉంది, బట్ మరి కలెక్షన్స్ అయితే లేవు. అది మన బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ల కొత్త తెలుగు సినిమా భైరవం రిలీజ్ అయిన మొదటి వారంలో 12 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 7 కోట్లు. సినిమా బడ్జెట్ 50 కోట్లు అయితే 18 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. 18 కోట్లకు గాను 7 కోట్లు వెనక్కి వచ్చాయి. మరో 11 కోట్ల షేర్ రావాలి అంటే 22 కోట్ల గ్రాస్ రావాలి. కష్టమే. సో 11 కోట్లకు 1 కోటి రావచ్చు షేరు ఇంకా మిగతా రన్లో. సో 10 కోట్ల నష్టాలతో సినిమా కమర్షియల్గా డిజాస్టర్. ఓకే.